హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సాన్ కృష్ణ. మేము ఈ నాన్ వెజ్ తినక ఆల్మోస్ట్ 42 డేస్ అయింది. ఈ ఇంట్లో చేరే రోజు అంటే గృహప్రవేశం రోజు మేము సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. సో అందుకు 42 డేస్ నాన్ వెజ్ తినకూడదు ఇంట్లో అని బయట కానీ తినకూడదు అనుకున్నాము. సో ఇప్పుడైతే మేము నాన్ వెజ్ తెచ్చుకున్నాము ఆఫ్టర్ 42 డేస్. నేను యాక్చువల్లీ మటన్ తినను. సో మా అత్తయ్య నా కోసం ఏం చేశారంటే మటన్ నుంచి మటన్ కీమా చేశారనమాట. సో ఈ మటన్ కీమా కోసం దాంట్లోనే పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా ఇవన్నీ వేసి ఇలా బాల్స్ లాగా పెట్టి ప్రెషర్ కుక్కర్ లో మటన్ ఉడికిచ్చే దాంట్లోనే ఇవి కూడా వేసి ఉడికిస్తున్నారు. నా కోసం చికెన్ తెచ్చారు. నేను చెప్పాను ఏం వద్దులేత, నేను చికెన్ ఒకటే తింటాను అంటే, లేదు నువ్వు ఇవైతే ఇష్టంగా తింటావు కదా అని చెప్పి మళ్ళీ తెచ్చిన మటన్ లోనే కొన్ని పీసెస్ పక్కకు తీసి ఇలా కీమా లాగా చేస్తున్నారు. ఇదే అండి ఫస్ట్ టైం ఇన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండడం. వన్ సైడ్ ఆఫ్ స్టవ్ లో మటన్ పెట్టాము, ఇప్పుడు చికెన్ చేస్తున్నాము. చికెన్ కోసం పాన్ లో ఆయిల్ పోసి, ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఆనియన్స్ అండ్ పుదీనా వేసి అవి కొంచెం కలర్ వచ్చాక పచ్చిమిర్చి వేస్తున్నాము. సో దాంట్లోకి కొంచెం ఉప్పు వేస్తున్నాము, ఎందుకంటే త్వరగా ఉడుకుతాయి అని చెప్పి. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇలా మంచిగా సార్ట్ చేసుకొని టొమాటో వేస్తున్నాము. మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలంటే ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసుకోండి. మేమైతే ఫ్రై చేసుకుందాం అనుకున్నాము చికెన్ ని, అందుకే కొంచెం తక్కువ వేస్తున్నాం అనమాట. సో టొమాటోస్ ని మంచిగా సార్ట్ చేసుకొని అవి బాగా ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మీలో ఎంతమందికి రా అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చదు, కానీ అదే ఇలా పాన్ లో వేసాక ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ ఎంతమందికి ఇష్టం? నాకు అలా స్మెల్ వస్తేనే నచ్చుతుంది, అండ్ ఫుడ్ కూడా బాగా టేస్టీగా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు ఉడికించుకున్నాక ఇలా పసుపు వేసి దాంట్లోనే కడిగి పెట్టుకున్న చికెన్ ని వేసి ఒకసారి మసాలా పీసెస్ అన్నిటికీ పట్టుకునేటట్లు మంచిగా సార్ట్ చేసుకొని అలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయాలి. ఇక్కడ మీట్ బాల్స్ కి మా అత్త ఒక పాన్ లో ఆయిల్ చేసి ప్రీ హీట్ చేస్తున్నారు. అండ్ మీట్ బాల్స్ ఉడికినాక ఇలా ఉంటాయి అన్నమాట. సో మరి కంప్లీట్ గా ఉడకకూడదు, ఎందుకంటే మనం ఆయిల్ లో మళ్ళీ ఫ్రై చేస్తున్నాం కదా, అందుకు. యాక్చువల్ గా అయితే వీటి కోసం ఆయిల్ ఎక్కువ వాడాలి, కానీ మా అత్త ఏం చేశారంటే ఎక్కువ వాడితే మళ్ళీ ఆ ఆయిల్ ని వాడొద్దు కదా వీక్ డేస్ లో అని చెప్పి మా అత్తయ్య సో ఇలా కొంచెం ఆయిల్ తోనే ఇలా ఫ్రై చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఒక సైడ్ చికెన్ ని మేము చెక్ చేస్తున్నాం, మధ్యలో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాయా లేదా అని చెప్పి. సో ఇలా మధ్యలో ఇవన్నీ సార్ట్ చేసుకుంటూ పక్కకు తీసి పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా చేసుకోవచ్చు. మేమైతే మరి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయేమో అని చెప్పి మేమైతే కొంచెం కొంచెం ఫ్రై అయ్యేదాకా పెట్టుకొని పక్కకు తీసుకుంటున్నాం. నేను ఏవైనా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినాలంటే కొంచెం ఆలోచిస్తా అండి, ఎందుకో ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కదా, నాకు ఆయిల్ ఎక్కువ బాడీకి పడదనమాట. సో ఏవి తిన్నా కొంచెం లైట్ గానే తింటాను నేను ఈ ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ అయితే. పూరి ఇలాంటివి ఆయిల్ ఫ్రైయే కదా, నాకైతే చాలా ఇష్టం పూరి తినాలనిపిస్తుంది, కానీ నా బాడీ సహకరించదు అనమాట. సో అందుకే, కానీ కంప్లీట్ గా స్టాప్ చేయకుండా ఒక పూరి ఇలాంటివి అయితే కొన్ని, ఇట్లా మీట్ బాల్స్, పునుగులు అయితే ఒక ప్లేట్ పునుగులు ఇట్లా కొంచెం కొంచెంగా తింటాను అనమాట. చికెన్ లో కారం వేసే క్లిప్ మిస్ అయింది, సో మధ్యలో మీరు వేసుకోండి. చికెన్ అయ్యాక కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా వేసుకొని ఒక సిమ్ లో ఒక 2 minutes పెట్టి ఆఫ్ చేసేసేయండి. నెక్స్ట్ అయితే మటన్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సేమ్ ప్రాసెస్, చికెన్ కి ఎలాగైతే చేసామో మటన్ కూడా సేమ్ ప్రాసెస్, అందుకే నేను అదే మళ్ళీ చూపించడం ఎందుకులేని క్లిప్ యాడ్ చేయలేదు, మీరు అదే ప్రాసెస్ ప్రొసీడ్ అవ్వండి. సో ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఉడికించుకున్న మటన్ లో వేసుకొని కొంచెం 5 minutes అలా స్టవ్ మీద పెట్టుకొని ఆఫ్ చేసుకోండి. మటన్ రెడీ. ఇక్కడైతే మేము కలర్ రైస్ చేసుకుంటున్నాము. అసలు మాకైతే ఇంకా కలర్ రైస్ ఉంటే నాకు చికెన్ అవసరం లేదు, మటన్ అవసరం లేదనమాట. అంత టేస్టీగా చేస్తారు మా అత్తయ్య కలర్ రైస్, నాకైతే చాలా ఇష్టం. సో ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ప్రీహీట్ చేసుకున్న ఆయిల్ లో బిర్యానీ స్పైసెస్ వేసి దాంతో పాటు అవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి అవి మంచిగా గోల్డెన్ కలర్ లో అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మేము టొమాటోస్ వేస్తున్నాం. టొమాటోస్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే ఇష్టంగా తింటాం అనమాట, సో అందుకు వేసుకుంటున్నాం. సో ఇలా మంచిగా టొమాటోస్ వేసి సార్ట్ చేసుకొని, సో మంచిగా మగ్గాక టొమాటోస్ ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా సార్ట్ చేసుకొని ఒక 2 to 3 minutes అంటే రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకున్నాక
లాస్ట్ లో ఇలా జీడిపప్పు యాడ్ చేస్తున్నాం. ఈ జీడిపప్పు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత రైస్ కుక్కర్ లో నానబెట్టిన బియ్యంలో ఈ మసాలా అంతా వేసి బాగా కలుపుకొని రైస్ కుక్కర్ ఆన్ చేస్తే ఆఫ్టర్ 15 మినిట్స్ మనకు టేస్టీ కలర్ రైస్ రెడీ అవుతుంది. ఈ కలర్ రైస్ ఎంత బాగుంటుందంటే మా మామ మా నాన్న నా పెళ్లి కాకముందు మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చారంట. ఆ రోజు మా అత్తయ్య ఈ కలర్ రైస్ అండ్ వెజ్ కర్రీ చేశారంట అండి. మామయ్యకి ఇది ఎంత నచ్చిందంటే ఇంటికి వచ్చి మరి చెప్తున్నారు ఎంత బాగా చేసిందంటే ఆ అక్క పెద్ద ఏం ఐటమ్స్ కూడా చేయలేదు కానీ చాలా టేస్టీగా చేసింది. ఆ కలర్ రైస్ అయితే చాలా బాగుందని చెప్పారు. మా వాటర్ ప్యూరిఫైర్ గురించి ఇంతకు ముందు వేరే వాళ్ళు కమెంట్స్ లో అడిగారు. అదేంటంటే ఆటోమేటిక్ డిస్పెన్సర్ అంటే ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ మేము గ్లాస్ పెట్టాము అండ్ గ్లాస్ సెలెక్ట్ చేసుకుంటే మాకు 250 ml వాటర్ ఇస్తుంది అనమాట. అండ్ ఆటోమేటిక్ గా స్టాప్ అవుతుంది. ఇక్కడ నేను బాటిల్ పెట్టాను అండ్ బాటిల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో బాటిల్ వచ్చేసి 750 ml వరకు ఫిల్ అయ్యి ఆటోమేటిక్ గా స్టాప్ అవుతుంది అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. థర్డ్ ఆప్షన్ ఫ్రీ ఫ్లో అన్నమాట. మనకు కావాల్సినంత సేపు పెట్టుకొని మనం ఆఫ్ చేసుకోవచ్చు. అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.